హలో ఫ్రెండ్స్, రాబోయే తెలంగాణ బడ్జెట్ 26-27లో సీఎం రేవంత్ మెయిన్గా ఫోర్త్ సిటీపై ఫోకస్ చేస్తున్నారు. ఫోర్త్ సిటీనే ఫ్యూచర్ సిటీ లేదా భారత్ ఫ్యూచర్ సిటీ అంటున్నాం. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4వ నగరంగా రూపుదిద్దుకోనుంది. ముచ్చర్ల, బేగరికంచా ప్రాంతాల్లో 30,000 నుంచి 50,000 ఎకరాల్లో ఈ సిటీని అభివృద్ధి చేయాలని ప్లాన్. న్యూయార్క్, టోక్యో లాంటి గ్లోబల్ సిటీలతో పోటీ పడేలా డిజైన్ చేస్తున్నారు. బడ్జెట్ ప్రిపరేషన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క డిపార్ట్మెంట్లతో మీటింగ్స్ చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో బడ్జెట్ సెషన్ ఉండవచ్చు. మొత్తం బడ్జెట్ 3,15,000 కోట్ల నుంచి 3,22,000 కోట్ల వరకు ఉండవచ్చు. 6 గ్యారెంటీలు, ఇందిరమ్మ ఇండ్లు, ఫైన్ రైస్ ఫార్మర్లకు బోనస్, మహిళలకు ఫ్రీ బస్ ఇవన్నీ ప్రధాన ఫోకస్. కానీ ఫోర్త్ సిటీకి స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. ఇది ఎడ్యుకేషన్, స్కిల్స్, స్పోర్ట్స్, ఏఐ, హెల్త్, బయోఫార్మా హబ్గా మారనుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్, హెల్త్ సిటీ, వరల్డ్ క్లాస్ స్టేడియం ఇవన్నీ ఇక్కడే వస్తాయి. 2026లో ఇంటర్నేషనల్ కంపెనీలకు ల్యాండ్ అలాట్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చి ఉద్యోగాలు సృష్టించడం మెయిన్ గోల్. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ ఫండింగ్ సపరేట్గా ఉండనుంది. గ్రేటర్ హైదరాబాద్ ఫండ్స్ డైవర్ట్ చేయరు. వరల్డ్ బ్యాంక్, బ్రిక్స్, జికా లాంటి మల్టీలాటరల్ ఏజెన్సీల నుంచి లో కాస్ట్ లోన్స్ తెచ్చుకుంటారు. లేదంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో డబ్బులు సమకూర్చుకోనున్నారు. ఇది సస్టైనబుల్ ఇన్ఫ్రా, శాటిలైట్ టౌన్షిప్స్తో హైదరాబాద్కు కాంప్లిమెంట్ అవుతుంది. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కు $3 ట్రిలియన్గా మార్చడం విజన్. ఇంకా యూనియన్ బడ్జెట్లోని హై స్పీడ్ రైల్ కారిడార్లు ఫ్యూచర్ సిటీకి బూస్ట్ ఇస్తాయి. మొత్తానికి రేవంత్ సర్కార్ ఫోకస్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ సిటీగా మార్చి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా తీర్చిదిద్దడం. ఇది ఇన్వెస్టర్లు, యువత, ఎకానమీకి బిగ్ బూస్ట్. ఇటు ఫోర్త్ సిటీలో కానీ లేదా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 11, 12, 13 ఎక్కడైనా సరే ఒక మంచి ఫ్లాట్ కొనాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి. మా ఎస్ఏ ఇన్ఫో డెవలపర్స్ టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. వాచ్ అవుట్ ఫర్ మోర్ అప్డేట్స్.